తిరుపతి జిల్లా సుళ్లూరుపేట పురపాలక పరిధి మన్నార్ పోలూరు న్యూ కాలనీ గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 2లో ప్రభుత్వ భూమిని 15 సెంట్ల భూమిని మన్నార్ పోలూరు స్థలాల ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో భూ కబ్జాదారులు తన పక్కనే ఉన్న 15 సెంట్ల భూమిని ఆక్రమించుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వ భూ కబ్జాదారులు బయట వ్యక్తుల చేత కొంత భయభ్రాంతులకు గురి చేసి తన సొంత భూమైనట్టు కంచె వేయడం కూడా జరిగింది. కంచె తీసేసిన వారిపై దాడి జరిపించడం కూడా జరిగిందని స్థానికులు వాపోయారు. శ్రీ మహాగణాధిపతయే నమః. మన తిరుపతి జిల్లా సూలూరుపేట మండలం మన్నార్పోలూరు గ్రామంలో న్యూ కాలనీలో వెలిసినటువంటి సంతానేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం. ఇది పూర్వకాలం నుంచి కూడా వైభవంగా నడుస్తూ ఉంది. కాకపోతే శివరాత్రికి మాత్రం ఒక 5,000 మంది వరకు వస్తూ ఉంటారు. ఇక్కడ నీళ్ళు పోసే కార్యక్రమానికి భక్తులు చాలామంది వస్తూ ఉంటారు. అలాగే సోమవారం కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఈ కారు పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ ప్లేస్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. అలాగే గ్రామనత్వం ఈ రోడ్డు పక్కనే కొద్దిగా ఉన్నది. ఆ గ్రామనత్వాన్ని ఈ దేవాలయానికి ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. దానివల్ల ఏంటంటే ప్రజలందరూ కూడా సుఖంగా కారు పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ చేసుకుని సుఖంగా దర్శనం చేసుకుని వెళ్తారని నేర్పిస్తున్నాం. నమస్కారం. సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలోని మన్నార్ పోలూరు న్యూ కాలనీ 14వ వార్డులో సర్వే నెంబర్ 2లో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతానికి గురై పక్కనే ఉన్నటువంటి స్థల యజమానులు అయినటువంటి దొడ్డి వెంకటేశ్వర్లు, సన్నాఫ్ బీకయ్య, దొడ్డిమణి, సన్నాఫ్ చెంగయ్య అని వారు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఈ స్థలంలో గత ప్రభుత్వంలో నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా ఆ స్థలంలో చెట్లను నాటించడం కూడా జరిగింది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బయట వ్యక్తుల యొక్క ప్రోద్బలంతో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆ ప్రభుత్వ స్థలంలో ఉన్నటువంటి ప్రభుత్వం నాటించినటువంటి చెట్లను జేసీబీతో ధ్వంసం చేసి ఆ చెట్లను తీసుకెళ్ళి పక్కనే ఉన్నటువంటి శ్మశానం దగ్గర కూడా పడవేయడం జరిగింది. మరి ఈ విషయం గురించి నేను గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేయగా మరి ఇది మా పరిధిలో లేదు, గౌరవ ఎంఆర్ఓ గారి పరిధిలో ఉంది అని ఆయన చెప్పడం జరిగింది. మరి నేను వెంటనే గౌరవ ఎంఆర్ఓ గారి దృష్టికి ఈ సమస్యను ఈ భూ కబ్జా గురించి అక్రమ భూ కబ్జా గురించి నేను ఎంఆర్ఓ గారికి తెలియజేయడం జరిగింది. అప్పుడు ఎంఆర్ఓ గారు స్పందించి ఇక్కడ సర్వే చేసి హద్దురాలను కూడా నాటించడం జరిగింది. ఆ విధంగా 4 సార్లు హద్దురాలను గౌరవ ఎంఆర్ఓ గారు నాటించడం జరిగింది. మరి 4 సార్లు సర్వే చేసి హద్దురాలు నాటినా కూడా మరి వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి వ్యక్తులు ఆ హద్దురాలను చెరిపివేసి యథావిధిగా మళ్ళీ ఆ స్థలాన్ని ఆక్రమించుకొని ఫెన్సింగ్ కూడా పూర్తిగా వేసేయడం జరిగింది. మరలా మేము ఎంఆర్ఓ గారికి తెలియజేయగా ఫెన్సింగ్ తీపిచ్చి మరలా సర్వే చేసి మరలా హద్దురాలు నాటించారు. అయినా కానీ మళ్ళీ మొన్ననే సర్వే చేశారు, హద్దురాలు నాటారు. అయినా కానీ మళ్ళా ఆ హద్దురాలను చెరిపేయడం జరిగింది. మరలా ఎంఆర్ఓ గారికి మేము తెలియజేయగా వారు ఎవరైతే ఆ హద్దురాలను ధ్వంసం చేశారో వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోగా బయట వ్యక్తుల చేత ఎవరైతే ఆ పని చేశారో వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోగా బయట వ్యక్తుల చేత వారి చేత మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయించే విధంగా వారు చేస్తూ ఉన్నారు. మేము కమిషనర్ గారికి తెలియజేయగా మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు కాబట్టి మీరు ఎంఆర్ఓ గారి దగ్గర మీరు తెలుసుకోండి అని ఆయన చెప్పడం జరిగింది. మరి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే ఆయన హ్యాండ్ ఓవర్ చేయడానికి కూడా పత్రాలు రెడీ చేసి వాట్సాప్ ద్వారా మున్సిపల్ అధికారులకు తెలియజేశారు. మరి మున్సిపల్ అధికారులు వాట్సాప్లో చూసి మాకు ఇలా కాదు, మాకు ఈ రోడ్డు నుంచి ఆ స్థలం ఎంత డిస్టెన్స్లో ఉందో మాకు దాన్ని అద్దులు వేసి రాసి వివరంగా స్కెచ్ చేసి మాకు మున్సిపాలిటీకి అప్పగిస్తే అప్పుడు మేము ఆ స్థలం గురించి మేము పరిశీలిస్తాము, తగు చర్యలు తీసుకుంటామని కమిషనర్ గారు తెలియజేయడం జరిగింది. మరలా ఈ విషయం ఎంఆర్ఓ గారికి తెలియజేయగా సర్వేయర్ గారిని పిలిపించి దాన్ని స్కెచ్ చేసి అద్దులు ఏర్పరిచి మరలా మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయమని ఎంఆర్ఓ గారు సర్వేయర్ గారికి చెప్పడం జరిగింది. మరి సర్వేయర్ గారు మేము సంప్రదించగా సర్వేయర్ గారు ఏమన్నారంటే నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు ఇప్పుడు తీరిక లేదు అని సర్వేయర్ గారు చెప్పడం జరిగింది. మరలా ఈ విషయం ఎంఆర్ఓ గారికి తెలియజేయగా ఎంఆర్ఓ గారు మేము పంపిస్తాము, హ్యాండ్ ఓవర్ చేస్తాము అని కాలయాపన చేస్తూ వస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఉన్న పలంగా దీని గురించి ఇంత అత్యవసరంగా మాట్లాడడం ఎందుకంటే ఈ రోజు కాకపోయినా రేపైనా హ్యాండ్ ఓవర్ చేస్తారు కదా, మరి ఈరోజు ఉన్న పలంగా ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నారు అని అనుకుంటే రేపు మహాశివరాత్రి ఉంది ఇక్కడ మా న్యూ కాలనీలో శ్రీ సంతానేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. మరి శివరాత్రికి సుదూర ప్రాంతాల నుంచి ఉన్నటువంటి భక్తులందరూ కూడా కనీసం
5,000 నుంచి 10,000 లోపు జనాభా భక్తులు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతూ ఉంది. మరి వారు వచ్చినప్పుడు వారి యొక్క వాహనములు పెట్టుకోవడానికి పార్కింగ్ కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి భక్తుల యొక్క సౌకర్యార్థం వారి యొక్క సమస్యలు పరిష్కరించే దానికోసం మేమంతా ఈరోజు ఈ యొక్క సమావేశంలో గౌరవ కమిషనర్ గారికి, గౌరవ ఎంఆర్ఓ గారికి తెలియజేయడం ఏమనగా వెంటనే దీని గురించి స్పందించి భక్తుల యొక్క సౌకర్యార్థము మరి న్యూ కాలనీలో ఉన్నట్టు ప్రజలందరి యొక్క సౌకర్యార్థం అందరి గురించి ఆలోచన చేసి మాకు ఆ స్థలం ప్రభుత్వం పరిధిలో ఉన్నా కానీ శివాలయంకి వచ్చే భక్తుల యొక్క వాహనాల సౌకర్యార్థం ఆ స్థలాన్ని కేటాయించే విధంగా మాకు చేయించి మాకు న్యాయం చేయగలరనేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ విన్నవించుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.